విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష. హాజరైన మంత్రులు నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, అనిత అనగాని, సత్యకుమార్, పార్థసారథి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి. యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు మంత్రులు. జన సమీకరణ, రవాణా, ఇతర సౌకర్యాలపై ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ఉదయం 6:25 స్టార్ట్ అవుతుందని, కార్యక్రమంలో పాల్గొనే వారంతా తెల్లవారుజామున 5 గంటల కల్లా వచ్చేలా చూడాలని, ప్రధాని హాజరయ్యే కార్యక్రమం కావడంతో భద్రతా రీత్యా ఉదయం 5:30 తర్వాత ఎవరిని అనుమతించారని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పబ్లిక్ మీటింగ్ ప్రోగ్రామ్స్ లా కాదు. మిగతా ప్రోగ్రాంలు ఏంటంటే ఇప్పుడు మన పార్టీ మీటింగ్ అయినా లేదా గవర్నమెంట్ వేరే ప్రోగ్రాం అయినా 4 o'clock అంటే 1 గంట 5 or 6 స్టార్ట్ అయిన ఇబ్బంది లేదు. జనరల్గా జనాలందరూ వచ్చిన దాకా చూసుకొని జనరల్గా స్టార్ట్ చేస్తుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 6:25కి స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది వచ్చినా. అందువల్ల మనకు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నా వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు కూడా 5 కాడకు రావటం, 5:30 దాకా లాక్ చేస్తున్నారు. అంతే కదా, 5:30 కదా లాక్ చేసేది. 5:30 తర్వాత అసలు ఎవరిని ఎంటర్ కానీ అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మ్యాట్స్ వేసి అంతా చేసి పెట్టుంటారు. ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా ఫోటోల్లో మళ్ళా వస్తాయి. అందువల్ల ఒకటి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ డీటెయిల్గా చేశారో దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి. ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతాం అంటున్నారు. ఫుడ్ కూడా యాక్చువల్గా పక్కనే వాటర్, ఫుడ్ 2 కంప్లీట్గాను అదే మ్యాట్ పక్కన పెట్టేందుకు యాక్చువల్గా వెళ్తున్నారు. టీ-షర్ట్, ఫుడ్ బిస్కెట్స్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళందరూ వచ్చేది తెచ్చాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ